వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను బోనా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీశైల క్షేత్రంలో పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటిన ధర్మకర్తల మండలి. మచిలీపట్నం జనసేనలో మేయర్ అభ్యర్థిత్వంపై రగడ. ఎంపీ బాలశౌరి క్యాంపు కార్యాలయం వద్దకు ర్యాలీ. బొబ్బిలిలో ఎస్టీ బాలికలకు దోమతెరల పంపిణీ. అథ్లెటిక్స్ లో పతకాలు సాధించిన వారికి ఎమ్మెల్యే అభినందనలు. బీచుపల్లిలో వ్యాపారస్తులతో అవగాహన సమావేశం. పరిశుభ్రత భద్రతపై వ్యాపారులకు అధికారుల సూచనలు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యే లక్ష్యం. అభివృద్ధిపై డాక్టర్ శంకర్రావు ప్రత్యేక దృష్టి. ఇక డీటెయిల్స్ చూస్తే, వనపర్తి జిల్లా గన్పూర్ మండలంలోని పలు తాండాల రహదారులు గుద్దలు బురదమయంగా మారడంతో తాండావాసులు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపై వరి నాటు వేసి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. చాపూర్ నుంచి గార్లబండ, ఆమోదబండ, భీముని తాండా, కన్నె తాండాలకు రోడ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 3 కోట్ల నిధులు మంజూరైన పనులు మధ్యలోనే ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పనులు చేపట్టకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయిందంటే, షాపూర్ నుంచి భీముంతండ వరకు రోడ్డు సంవత్సరాల ఇంతవరకు నీవు ఒక రోజు వచ్చి నీవు రోడ్డు చూసింది లేదు, కాలువలు చూసింది లేదు, ఎవరిని పలకరించింది లేదు, ఏమి లేదు. నిన్న వచ్చేసి బైక్ పట్టుకొని ఏదో ఫోజులు ఇస్తున్నావాడా? ఫోజులు ఇవ్వటం కాదు, ఈడ వర్క్ చూడండి ఏమవుతుంది ఏందనేది. అది చూసిన తర్వాత పని చేస్తే నీకు 10 మంది మెచ్చుకుంటారు. నీ వల్ల చేత కాకపోతే వదిలేసేది ఉండే మేమన్నా చేస్తుంటే, లేదంటే ఏదో కాలువలో పడి ఇన్ని రోజులు తీసినాం, ఇంకొక సంవత్సరం తీయలేకుంటే మేము తీస్తుంటే నీవు ఎవరినో తీసుకొచ్చి దొడ్డిదారుని తీసుకొచ్చి నీవన్నీ ఓపెనింగ్ చేసిపోయి మళ్ళీ వచ్చేటప్పుడైనా నీవు ఇక్కడ వచ్చి చూసేది ఉండే కదా. అవునబ్బా, నా జనాలు, నా తాండా, నా ఊరోళ్ళు, నాకు ఓట్లు వేసిన వాళ్ళు అని నీకు అది కూడా జ్ఞానం లేదా నీకు? కొద్దిగా పోయినా మంచితనంగా చెప్తున్నాము. నీవు మాత్రం వచ్చి ఈ రోడ్డు దీని మేము ఏం చేయలేం. ఏ రైతులకు చెప్పినా ఏం బాట బాగుంది, మీరు ఏం పెద్దమంచులు, మీరు ఏం బనగాళ్ళు, ఏం మాట్లాడుతున్నారు అని ఆడోళ్ళనా బట్టి మొగోళ్ళనా బట్టి ఎవరితో మాట పడాలి మేము. కృష్ణా జిల్లా మచిలీపట్నం జనసేనలో మేయర్ అభ్యర్థిత్వంపై విభేదాలు ముదిరాయి. 2 వర్గాలకు చీలిన పార్టీ నేతలు వరుసపేట సెంటర్ నుంచి ఎంపీ బాలశౌరి క్యాంపు కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణకు వ్యతిరేకంగా కొట్టే వెంకట్రావు వర్గీయులు ఆందోళన చేశారు. తనపై జరిగిన దాడిపై ఎంపీకి ఫిర్యాదు చేసిన వెంకట్రావు నగర అధ్యక్షుడు గడ్డం రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అంటే రాష్ట్రంలోనే ఒక తలమాలికంగా ఉండే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అంతా కలిసి వేరే పార్టీ మీద గెలాల్సింది పోయి మన పార్టీలో వాళ్ళ మీద బురద జల్లటం, ఇలా అవమానపరచడం చాలా దురదృష్టకరం. ఆ విషయం మీద పార్లమెంట్ సభ్యుల వారిని మేము కోరితే ఆయన ఉయ్యూరు టౌన్ పేషెంట్స్ పాడు చేశాడని చెప్పి విషయాన్ని రామకృష్ణ గారు కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. రామకృష్ణ గారు, ఒక్కసారి రామకృష్ణ గారు మీరు పునరాలోచన చేసుకోండి. ఈ టౌన్ పేషెంట్ని మీరే గౌరవంగా మీరు ఎన్నుకున్నారు కాబట్టి మీరు మా కొట్టే వెంకట్రావు గారి పైన విరుచుకుపడ్డాడు. ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది. మా ఆత్మ గౌరవం ఆయన. కొట్టే వెంకట్రావు గారు 60 సంవత్సరాలకి దగ్గరలో ఉన్నారు. ఈ రోజు వరకు ఆయన ప్రతిదీ కూడా చిన్న గొడవ కానీ ఆయన పని అడిగినోడే, పని అడగలేకపోవడమే వాళ్ళ బాధ. ఉదయం 5 గంటలు మొదలుపెట్టి రాత్రి 9 గారు నిరంతరం ప్రజల కోసం అందుబాటులో ఉన్న వ్యక్తి మన కొట్టే వెంకట్రావు గారు. ఆయన తదుపరి మొన్న
నేను గతంలో మేయర్గా పోటీ చేసి వచ్చాను. నాకు వేరే ఏం కోరికలు లేవు. పార్టీ కోసం నిరంతరం కష్టపడతాను. నాకు మేయర్ అందరికీ కూడా చెప్తున్నాం, మేము ఏ పార్టీని అయితే నమ్మి నిస్వార్థంగా అన్ని వదులుకొని దేనికైనా సిద్ధమని నిలబడ్డామో అలాంటి వ్యక్తుల్లో ప్రప్రథమైన వ్యక్తి కొట్టే వెంకటరావు గారు. ఈ రోజు వారికి విజయనగరం జిల్లా రేగిడి ఆముదాల వలస మండలం తునివాడలో విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు బ్రేకులు ఫెయిలై కావడంతో పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 6 విద్యార్థులు ఉండగా 9వ తరగతి విద్యార్థిని పల్లెమిదునకు తీవ్ర గాయాలు అయ్యాయి. మిగిలిన విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు కండిషన్పై గతంలోనే యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. మాలిపోయింది అటు సైడ్, అందుకే వాళ్ళందరూ దూకేశారు. కానీ నేను కాలు నా బస్సు నా కాలు మీద పడుతుంది. అప్పుడు బస్సులో ఎంతమంది ఉన్నారు? 6. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కూటమి నేతల ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ యార్డు నుంచి అల్లూరు పోలేరమ్మ దేవస్థానం వరకు జరిగిన ర్యాలీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు తొలిదశ పూర్తయి నీటి విడుదల చేయడంపై కూటమి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా బీజుపల్లి పుణ్యక్షేత్రంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో, పంచాయతీ అధికారులు, వ్యాపారస్తులు, హోటల్, లాడ్జి, ఫంక్షన్ హాల్ యజమానులు, పురోహితులతో అవగాహన సమావేశం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, హోటళ్లలో ఎంఆర్పీ ధరలకే విక్రయాలు చేయాలని సూచించారు. ట్రేడ్ లైసెన్స్, సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బోట్లలో ప్రయాణించే భక్తులు, పర్యాటకులకు లైఫ్ జాకెట్లు, భద్రతా పరికరాలు అందించాలని సూచించారు. వచ్చేసి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఎవరు అన్నాడు, ఓన్లీ పబ్లిక్ అంతా కూడా ఏంటమ్మా దేవాలయం నుంచి ఆదాయం వస్తుందా, ఏం చేస్తున్నారు అనే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి మీరు అందరూ సహకరిస్తే మన దేవాలయం ఏంటమ్మా దేవాలయం నుంచి ఆదాయం వస్తుందా, ఏం చేస్తున్నారు అనే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి మీరు అందరూ సహకరిస్తే మన దేవాలయం శుభ్రత ఉంటుంది. మీరు ఏ ఒక్కరు కూడా మీరు సహకరించకపోయినా
కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాజమల్లుపై టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జేబీ పుల్లా తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాజమల్లు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. గత వైసీపీ పాలనలో అవినీతి, మైనారిటీలు, బీసీలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో అన్ని వార్డుల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో హౌసింగ్ స్కామ్ను సంబంధించి వివరాలు బయటపెడతామని జబీబుల్లా హెచ్చరించారు. కార్పొరేషన్ చేస్తే ఎలక్షన్లు ఇప్పుడు వాయిదా పడి ఓ సంవత్సరానికో 6 నెలలకు వస్తాయి. రాష్ట్రమంతా వచ్చి వాళ్లే ఖర్చు పెట్టి ఇద్దరికి కేసులు ఇరికిచ్చిన ఘనత నిది. అలాగే మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఖాజాకు, ఇర్ఫాన్ బాషా కౌన్సిలర్కు ఇద్దరుకు కొట్లాట పెట్టిన కూర్చోటి అతను ఏకగ్రీవమైంది. ఇండిపెండెంట్ అభ్యర్థిని ఎవరన్నా పార్టీలో చేరినాక సస్పెండ్ చేసి ఉందా? ఇండిపెండెంట్ని సస్పెండ్ చేసినాక అతన్ని ఇన్ఛార్జ్ పెట్టాలా? ఎవరు? జాఫర్ అన్న పెట్టినావను. ఎవరో ఇల్లు యాడుండే తెలియని వేరే వ్యక్తిని తీసుకుని వచ్చి నువ్వు ఆయన్ను అవమానపరిచినావు, ఆయనకి ఇన్ఛార్జ్ పెట్టినావు. నువ్వు ముస్లింలకు మేలు చేసినావు అంటావు. మునీర్ని ఇష్టం చేస్తాను, మన ఏరియాని డెవలప్ చేసుకున్నాము, మనమంతా కలిసి ఉంటాము, ప్రశాంతత ఉంటామని చెప్పి అందరినీ మేనేజ్ చేసుకుని ఉన్నాయను. ఈ రోజు నువ్వు ఎక్కినావు. అలాంటి దొంగచాటు రావడము నీకే అలవాటు. మరీ చెప్పాలంటే బీసీలకు న్యాయం చేయాలంటే ఏం చేయాలా? ప్రసాద్ రెడ్డి గారు ఫస్ట్ ముద్దాయిగా చేరును. నందం సుబ్బయ్య మర్డర్లో నీ పేరుంది, మీ బామర్ది పేరుంది, రాధా పేరుంది కమిషనరు. మీరందరూ మర్డర్ కేసులో ఉన్నోళ్ళు మీరు మాట్లాడతారా? మీరు ఇచ్చినాము మళ్ళా కట్టుకున్నట్టు చేసినాము. పక్కన ఒకటి గుడి పొగడుకున్నాము. అట్నే నువ్వు ఆ పోరాటం, నీది ఆరాటం, మాది పోరాటం. వచ్చినా మనము ఫ్లాట్ల వాళ్ళు డబ్బులు రూపాయి కూడబెట్టుకుని సేటుగురెడ్డి చైర్మన్ ఉన్నప్పుడు ప్రతి వీధిలో పెట్టినాం. గాంధీ రోడ్డు మీద కాలువలు చూసుకుంటూ చూడిపో, ఆ రోడ్లు ఎట్టు వచ్చినావు మేము వేసిందే. అలాగే నీరు ఇంతకుముందు నీళ్ళు కంటిన్యూ గెలుస్తూ వచ్చినాం. మనము ఏ రోజు మనకు మన ఏరియాలో చూపించును? ఎందుకు? మనం నిత్యం అందుబాటులో ఉంటాం. నీ మాదిరి కాదు అవసరానికి వాడుకొని వాళ్ళకేదో ఉసుగొలిపేది లేదు. నువ్వు ఎంత ఉసుగొలిపినా ఏమీ జరగదు. ఈ ఎలక్షన్ బ్రహ్మాండ జరుగుతుంది, నిజాయితీ జరుగుతుంది. నువ్వు ఊహించిన రీతిలో ఓడిపోతున్నావు. ఇదే తస్మాత్ జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గురించి కానీ, లోకేష్ బాబు గురించి కానీ, వరదాడు గురించి కానీ, మా కమ్యూనిటీ గురించి, మా గురించి ఎవరి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదు పెట్టుకో ప్రసాద్ గారు. జై తెలుగుదేశం, జై హింద్. కార్పొరేషన్ చేస్తే ఎలక్షన్లు ఇప్పుడు వాయిదా పడి ఓ సంవత్సరానికో 6 నెలలకు వస్తాయి. రాష్ట్రమంతా వచ్చి వాళ్లే ఖర్చు పెట్టి ఇద్దరికి కేసులు ఇరికిచ్చిన ఘనత నిది. అలాగే మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఖాజాకు, ఇర్ఫాన్ బాషా కౌన్సిలర్కు ఇద్దరుకు కొట్లాట పెట్టిన కూర్చోటి అతను ఏకగ్రీవమైంది. ఇండిపెండెంట్ అభ్యర్థిని ఎవరన్నా పార్టీలో చేరినాక సస్పెండ్ చేసి ఉందా? ఇండిపెండెంట్. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎస్టీ బాలికల సంక్షేమ వసతి గృహంలో ఎమ్మెల్యే బేబీ నాయన దోమతెరలను పంపిణీ చేశారు. మలేరియా నివారణలో భాగంగా 4 ఎస్టీ వసతి గృహాలు, 8 గిరిజన గ్రామాలకు దోమతెరలు అందించారు. ఈ సందర్భంగా అథ్లెటిక్స్లో పతకాలు సాధించిన విద్యార్థినులకు ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దలకి చాలా సంతోషం. ఈ వర్షాకాలం అనేది సఫిస్టికేటెడ్ మస్కిటో నెట్స్ అనేవి, అంటే ఏదో దోమ కరవకుండా ప్రొటెక్షనే కాదు, ఆ మస్కిటో నెట్స్ వాడడం వల్ల, ఆ కెమికల్ వల్ల ఆ దోమ ఆ మస్కిటో నెట్ మీద వాలినా చనిపోతుంది. సో అది ఎక్కువ రోజులు పనిచేసే విధంగా ఎలాగైతే బలరామనాయుడు గారు చెప్పారో మరి దాన్ని మనం వాడుకోవచ్చు. దాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి ఇంత బ్యూటిఫుల్ ఆర్ట్ చేసి మాకు బహుమతులుగా ఇచ్చినటువంటి చిన్నారులకి ఆ విద్యను మీ తల్లిదండ్రులు ఏ నమ్మకంతో మిమ్మల్ని చదివించి ఇక్కడికి పంపించారో చదివించాలని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు మంచి స్థాయికి వెళ్ళి అమ్మని, నాన్నని, మీ కుటుంబాన్ని అందరినీ కూడా బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్దిస్తూ, ఆ దిశగా అధ్యాపకులందరూ కూడా, వార్డెన్ గారు అవనివ్వండి, అధ్యాపకులందరూ కూడా ఆ దిశగా అడుగేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై డాక్టర్ శంకర్రావు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆదాయం కంటే విద్యార్థులకు విద్య నేర్పడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఐసీఎస్ఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిశోధనలో భాగంగా జిల్లాలోని ఈఎంఆర్ఎస్ పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల విద్యా పనితీరు, మౌలిక వసతులు, డిజిటల్ విద్య, ఉపాధ్యాయుల పాత్ర తదితర అంశాలను పరిశీలిస్తున్నారు.
లైఫ్ సంబంధించినటువంటి అలాగే ఆ విలేజెస్ సంబంధించినటువంటి విషయాల్ని తెలియజేయడం జరుగుతుందా అంటే ఇవాళ అనేది ఇక్కడ మీరు తెలుసుకోవడం గురించి కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలం గోకుల్ తాండా 2లో ఎవరిని బహిష్కరించలేదని గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు గ్రామస్తులు స్పష్టం చేశారు. త్రాగునీటి బోర్లకు వెళ్లే దారిని కొందరు అడ్డుకుంటున్నారని, దానిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. తీజ్ పండుగను ప్రతి ఏడాది సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామంలో అందరూ కలిసే ఉంటున్నారని, బహిష్కరణపై వస్తున్న వార్తలు తమకు ఇబ్బంది కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇష్యూ ఎందుకంటే మా వాళ్ళు సాయిరామ్ కానీ, బాబ్యా కానీ, బాల్సింగ్ కానీ, తారా, మన రెడ్డి వీళ్ళు మన అలా కొడుకు కానిస్టేబుల్ ఉన్నదానికి లేదానికి అంత రచ్చ చేసుడు కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు ఇది మినిమం 35 years బోర్ వేసినాం. అప్పుడు చిన్నగా ఉన్నారు ఈ పిల్లలు. ఇవాళ ఏదో మేము చేసినాం నువ్వు చేసినాం కాదు. తండ వాళ్ళేమో నిన్నమన్నా లేచి రాలేరు. 35 ఏళ్ళ కింద వేసిన బోర్ అప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ ఉండే. మినిమం ఈ బోర్ నుంచి 300 మీటర్లు అవతల ఉండేది వాళ్ళ ఒడ్డు. కొట్టిన విషయం తండా అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి 3.5 నెలలు అవుతుంది. 3.5 నెలల నుంచి వాళ్ళని పిలిపిస్తే వస్తలేరు. తండ మధ్యలో వచ్చి మాట్లాడతలేరు. ఇంకా కొత్తగా ఈ ఇష్యూలు లేవనెత్తి ఈ అన్ని ఇష్యూ చేసి అందరినీ తండాన్ని రచ్చ చేస్తారు. దయచేసి మీడియా మిత్రులకు తెలియజేయనేది ఏమనగా, ఎందుకంటే వాస్తవాలు తెలుసుకొని ఈ వాస్తవం ఏంటిదో తెలుసుకొని గోగుల్ తండాలో 1-2లో గ్రామ పంచాయతీ నుంచి శాంక్షన్ అయిన బోర్ను ఫారెస్ట్లో ఒక 35 సంవత్సరాల క్రితం వేసిన బోర్ అది. అప్పుడు మొత్తం ఫారెస్టే ఉండే, అక్కడ పొదలు పెద్ద పెద్ద చెట్లు ఉండే ల్యాండ్లు ఉండే. అప్పుడు మేము సాఫ్ చేసుకొని మాట్లాడిన తర్వాతనే ఆ పండుగ చేసుకుంటాము. దాని తర్వాత పెద్దమ్మ దగ్గర అది కూడా మాట్లాడిన తర్వాతనే పెద్దమ్మ దగ్గర ఏట వస్తాము, పండుగ చేసుకుంటాము. దాని తర్వాత 15 రోజుల ముందు మేము తీసి పండుగ ప్రోగ్రాం పెట్టుకుంటాము. ఎందుకంటే ఆ బుట్టలు చెప్పి ఫారెస్ట్. అనకాపల్లి జిల్లా బుచ్చాయిపేట మండలం చిన్నప్పనపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పొలంలో ఆవును తోసుకెళ్తున్న పైల ప్రసాద్ను పాము కాటేసింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నాటు వైద్యుడిని ఆశ్రయించడంతో పసరు మందు వేసి ఇంటికి పంపినట్లు సమాచారం. రాత్రికి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసాద్ మృతి చెందాడు. పాము కాటుకు గురైన వెంటనే నాటు వైద్యం కాకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలో మెప్మా మహిళలకు సుమారు 2 లక్షల విలువైన 4 ఎగ్ కార్టులను ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అందజేశారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేసి స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కావలి పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంతో పాటు త్వరలో 235 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. కెమెరాలు సార్ ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. బాయ్ చేయండి. ఇది పోయినసారి ఇచ్చాను. అదేనా సార్ నువ్వు దగ్గరండి నాకు ఇచ్చారండి. నువ్వు కూడా ఫోటో తీసుకో. నాకు చూడండి, అందరూ ఇటు చూడండి అమ్మా. సార్ చూడండి సార్. ఒకటి మన ప్రాంతం, మీరందరూ కూడా ఇక్కడున్న భారతి కానీ ఇక్కడున్న మన అందరికీ కూడా జీవనోపాధి దొరుకుతుంది. మనందరం కూడా చిరు వ్యాపారం మొదలుకొని పెద్ద వ్యాపారం స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఉంటే రాజకీయంగా ఎమ్మెల్యేగా
కాలం నుంచి నిరంతరం కూడా మీ అందరికీ ఎలక్షన్ ముందు నేను ఒక మాట చెప్పా, కావాలని అవాంతరం జరగకుండా ఉండేదానికి నేను చేసిన కఠోర సాధన ఈరోజు ప్రశాంతంగా కావలి ప్రజలు ఉన్నారంటే దీని వెనక. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ఆడెల్లి పోచమ్మ హరితవనంలో వన మహోత్సవం సందర్భంగా భారీగా మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ జానకి, షర్మిల, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అధికారులు పిలుపునిచ్చారు. అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. అధికారులు, విద్యార్థులు, గ్రామస్తులు కలిసి మొక్కలు నాటారు. వన మహోత్సవం అంటే మీకు అందరికీ తెలుసు, చెట్లు లేకపోతే మనం లేము. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటారు. చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి. నేను కూడా చిన్నప్పుడు చదువుకున్నా. నాకు ముఖ్యంగా మొక్కలంటే చాలా ఇష్టం. నా ఇంట్లో కూడా చాలా మొక్కలు ఉంటూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా మొక్కలు తెచ్చి పెడుతూ ఉంటాం, కొత్త కొత్త మొక్కలు. అలాంటిది ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి అంటే మనమందరము కూడా చెట్లు నాటాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, మీరు చదువుకుంటున్న స్కూళ్ళలో మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెట్టును నాటి దాన్ని కనుక ఒక బాధ్యతగా తీసుకొని మీరు ఎట్లాగైతే తరగతుల వైద్యుగా మీరు ఎదుర్కొంటూ ఉంటారో ఆ చెట్లను కూడా ఆ విధంగా ఎదిగేటట్లు మీరు కనుక మీరందరూ కూడా చెట్లను నాటాలి, వాటిని సంరక్షించాలి. సంరక్షించి always try to follow green ways. As you all know, Ganesh Chaturthi is coming, so please use matti wala Ganesh that can be used. Like this, you can just contributing towards the nature. We all know nature will protect us if she is protected. So please follow all the green ways and try to protect this Mother Earth. So I won't take much time. Thank you everyone. Sarpanch ga అంటే మీకు అందరికీ తెలుసు. నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ధర్మకర్తల మండలి ప్రారంభించింది. ఈ వర్షాకాలంలో 5,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు తెలిపారు. దేవస్థానం, ఉద్యానవనాలు, ఆరుబయలు ప్రాంతాలు, వలయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. గణపతి వృక్ష పూజలు నిర్వహించి మొక్కలు నాటారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొట్టుపరుపు పంచాయతీలో 52 లక్షలతో 15 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి గుమ్మిడి సంధ్యరాణి శంకుస్థాపన చేశారు. గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనంతరం ఎర్రగడ వలసలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కొట్టుపరుపు పంచాయతీలో 5 హ్యామ్లెట్స్ కూడా మనకి కొత్త వలస, బూర్జు వలస, ఎరగడ వలస, అలాగే బోడందర వలస, చింతల వలస మొత్తం ఉన్న 5 మనసులో గాని ఎవరికి ఎంత సత్తు ఉంది అన్నది ఆ మనిషి వచ్చి మాట్లాడితేనే మనకు అర్థం అవుతుంది. ఏదైనా అందుకనే అంటారు, ఏ మనిషి అయినా మాట వల్లే మంచితనం వస్తుంది, మాట వల్లే మన బాధ అవతల. అప్పుడు డబ్బులు రాక వాళ్ళు చేయలేదు. డబ్బులు కూడా ఎలా తెలుసా, వాళ్ళు తెచ్చుకునే చేతనం కూడా వాళ్ళకి లేదు. అప్పుడు సర్పంచులు ఉంటే కూడా వాటి సంతకాలు పెట్టే దాఖలాలు లేవు. మన గవర్నమెంట్ వచ్చినందుకు కూడా సర్పంచ్ కి ముందుకు రమ్మంటే రాలేదు, వదిలేసాం. మరి ఎందుకని మొన్న సర్పంచులు కొట్టుపరువుకి 4 రోడ్లు, కొత్త వలసకి 3 రోడ్లు, బూర్జు వలసకి 3 రోడ్లు, ఎరగడ వలసకి 1 రోడ్డు, అలాగే బోడందర వలసకి 2 రోడ్లు, చింతల వలసకి 1, మొత్తం 14 రోడ్లు 48 లక్షలతో శాంక్షన్ చేశాము. ఇంకా ఈ రోడ్లు
కాలువలు గాని రోడ్లు గాని, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక గుడి ఇచ్చాం. మల్కజ్గిరి నియోజకవర్గంలో శ్రావణ మాసం 2వ సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పండ్లతో అలంకరించి మహిళలు పెద్ద సంఖ్యలో కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణం చేశారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, పోలీస్ అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో వైఆర్ జూనియర్ కళాశాల 50వ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కళాశాల అభివృద్ధికి 5 లక్షల విరాళం ప్రకటించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరో 10 లక్షలు అందిస్తామని తెలిపారు. విద్యే అసలైన ఆస్తి అని, పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని వారు విద్యార్థులకు సూచించారు. ఓల్డ్ స్టూడెంట్స్ కంటే ప్రెజెంట్ స్టూడెంట్స్ ఉంటే చాలా బాగుండేది. ఓల్డ్ స్టూడెంట్ స్కూల్ కి వాళ్ళ ఫౌండేషన్ తరఫున 100 మీ అందరిని గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు. సో ప్రతి ఒక్కరిని ఈరోజు మంచి ఒకేషన్ రాగలిగాను ఏదో కానీ ముఖ్యంగా వారి శ్రీమతి ఒకే రోజు కారులో అదే రోజు మళ్ళా తిరిగి చెప్పాను. పదవి నేను ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఇసుక మీద పని గురించి కూడా నిందిస్తున్నారు కొంతమంది. మన పని నిందించడం, వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలి. చాలా స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాం, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాం. బీజేపీ ఆయన మద్దతు చేశారు, ఆమె దగ్గర ఫీజులు కట్టి డబ్బులు ఉంటాయని చెప్పండి. ఎంత దుర్మార్గం చెప్పండి, అసలు ఊహించగలమా? చిన్నపడు రూపాయలు అన్యాయం హత్య చేశారు. అలాగే ఉపాధ్యాయులు కొంతమంది వ్యవహరిస్తున్న తీరు కూడా దేశంలో మనం వచ్చే వార్తలు మనకు ఆందోళన కలిగిస్తున్నాయి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.